బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు అబద్ధాలు అసత్యాలతోని మందకృష్ణ మాదయ్య గారి పైన విమర్శలు చేయడం జరిగింది. మందకృష్ణ మాదయ్య గారు మాట్లాడని మాటలను అనని మాట్లాడలను వక్రీకరిస్తూ నిన్న వారు విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలను మానుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదయ్య గారు లేవనెత్తినటువంటి సమస్యలకు లేదా లేవనెత్తిన అంశాలకు మీ దగ్గర ఏదైనా సమాధానం ఉన్నా, మీ దగ్గర ఏదైనా జవాబు ఉన్నా ఆధారాలతో మాట్లాడాలి తప్ప అసత్యాలు అబద్ధాలు మాట్లాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా నిన్న మందకృష్ణ మాదయ్య గారు రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడారు, రాజ్యాంగంలోని మత స్వేచ్ఛను సూచించే ఆర్టికల్ రద్దు చేయాలని మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళని అబద్ధాలు మాట్లాడడం జరిగింది. సూటిగా స్పష్టంగా మందకృష్ణ మాదయ్య గారి వాక్యాలు ఉన్నాయి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పు అని మందకృష్ణ మాదయ్య గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అది రాజ్యాంగానికి ఎందుకు వ్యతిరేకమైన తీర్పు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ఈ అంశాలకు పూర్తిగా విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది కనుక మత స్వేచ్ఛను ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ వాళ్ళకు నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకునే అధికారం, స్వేచ్ఛ, వాళ్ళకు నచ్చిన మతాలను పాటించే స్వేచ్ఛ, వాళ్ళు నచ్చిన మత విశ్వాసాలను ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఉంది. మరి ప్రతి పౌరునికి ఉన్నప్పుడు అది దళితులకు ఎందుకు వర్తించవు? దళితులు ఈ దేశంలో పౌరులు కారా అనే విషయం మీద మందకృష్ణ మాదయ్య గారు అంశాన్ని లేవనెత్తడం జరిగింది. కాబట్టి ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని మందకృష్ణ మాదయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది. ఆ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు అనేది బ్రాహ్మణ సమాజం యొక్క కుట్రల వల్ల వచ్చిన ఉత్తర్వులు కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మందకృష్ణ మాదయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని ఆధారాలతో మందకృష్ణ మాదయ్య గారు మాట్లాడడం జరిగింది. దాని మీద మీ వైఖరి ఎలా ఉందనే విషయం మీద మాట్లాడకుండా, దాని మీద మీ స్పందన ఆధారాలతో మాట్లాడకుండా అబద్ధాలు అసత్యాలు మాట్లాడి ప్రచారం చేయడం ద్వారా బ్రాహ్మణ సమాజం యొక్క గౌరవం దెబ్బతింటుందనే విషయం ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ, మేము ప్రధానంగా దళిత హిందువులకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన ప్రతి దేవాలయంలో అర్చకులుగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.